రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో రాష్ట్ర అభివృద్ధికి తొలి అడుగు పడిందన్నారు టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిందని ఆక్షేపించారు. రాష్ట్ర అభివృద్ధిని గత ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. దేశంలోనే వెనుకబడిన రాష్ట్రాల జాబితాలోకి ఏపీ వెళ్లిపోయిందంటున్న ఉత్తరాంధ్ర ప్రతినిధి భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. పొద్దున్న చంద్రబాబు నాయుడుతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించినంత వరకు విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, పునర్నిర్మాణం అంటే ఏంటి? అసలు ఈ పునర్నిర్మాణం తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఏం చేయబోతా ఉన్నారు? రాజధాని నిర్మాణం ఎన్ని రోజుల్లో కాబోతా ఉంది? ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం టీడీపీ ఏం చేయబోతా ఉంది సార్? పునర్నిర్మాణం అంటే మీకు తెలిసిందే. ఒకసారి నిర్మాణం మొదలుపెట్టి ఆపిన తర్వాత మళ్ళా దాన్ని ప్రారంభిస్తే పునర్నిర్మాణం అంటాం. మన దరిద్రం ఏమిటంటే, ఆ రోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారి అమరావతిని ఒక గొప్పగా నిర్మిద్దామని మొదలుపెట్టి కొన్ని బిల్డింగ్లు కట్టి దాన్ని కంటిన్యూ చేయాలనే ఆలోచనతో ఉంటే, దురదృష్టం ఏమిటంటే ఆ రోజు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు కాబట్టి ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్టు ఆ రోజు కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అలా వదిలేసి పరిపాలన సాగించే పెద్దలు ఏం చేశారంటే, ఆ బిల్డింగుల్ని కంటిన్యూ చేయాల్సింది పోయి, ఇట్లా కాదు 3 రాజధానులు కావాలి ఈ రాష్ట్రానికి అని చెప్పి 3 ముక్కలా పాడి కనీసం పోని 3 రాజధానులు ఒక రాజధానిని పూర్తి చేశారా? ఇప్పుడు వైజాగ్ రాజధాని అన్నారు, వైజాగ్ రాజధానిని పూర్తి చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మేము అడిగింది ఏమిటంటే, ఒక రాష్ట్రానికి మీకు నచ్చినప్పుడు ఒక రాజధాని, నాకు నచ్చినప్పుడు ఒక రాజధాని కాదు. ఎవరైనా పరిపాలన అవకాశం వచ్చినప్పుడు రాజధాని మొదలుపెట్టిన దాన్ని ఎవరైనా ఎంత సంస్కారం ఉన్నోడైనా దాన్ని కంటిన్యూ చేస్తారు. నీకు ఏదైనా కావాలనుకుంటే దాని బిల్డింగ్ని మార్చుకో, డిజైన్ మార్చుకో, లేకపోతే రకరకాల నీకు నచ్చిన డిజైన్లు పెట్టుకొని నేను బిల్డింగ్ కట్టుకోవచ్చు. కానీ అట్లాగని రాజధాని ప్లేసే మార్చేస్తాను, 3 రాజధానులు పెడతానంటే ఇక తొగలక పాలన అని అంటారు. అందుకని నేనేమంటున్నానంటే, ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన అమరావతిని మరి ఈయన ఒక్క బెడ్ కూడా పెట్టకుండా, ఒక ఇటుకు కూడా కట్టకుండా, ఇటుకు కూడా లేకుండా దాన్ని సర్వనాశనం చేసి, అందరి చేత దొంగతనాలు చేయించి, అక్కడ మెటీరియల్ కూడా లేకుండా చేసి, బిల్డింగ్లు కూడా ఎర్రగొట్టించేసి, మట్టి దొంగతనం చేసి, ఇన్ని అడావడి చేసి అమరావతి రూపు లేకుండా చేద్దామనే ఆలోచనతో పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. అరే బాబు, ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన పని నువ్వు చెడగొట్టుకుంటూ పోతే ఈ రాష్ట్రం ఎప్పుడూ అభివృద్ధి చెందదు. మరి నువ్వు కట్టే పని మరి రేపు పొద్దున మేము వదిలేసి ఇంకోటి కడితే ఏమవుతుంది? అది సగం ఉంటుంది, మేము కట్టేది సగం ఉంటుంది. ఇట్లాంటిది కాదు. ఎక్కడైనా ఏ రాష్ట్రాల్లో పరిపాలన జరుగుతుంది. తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకో. ఈవేళ తమిళనాడులో ఎంత చక్కగా స్టాలిన్ ఈవేళ వాళ్ళ అపోజిషన్లో ఉన్నప్పుడు కట్టిన ప్రభుత్వం ఏవైతే కట్టడాలు కట్టిందో ఆ కట్టడాలన్నీ కూడా అవే పేరుతో వాడుకొని ఈవేళ ప్రజలకి సేవలోకి తీసుకొచ్చారు. అది గొప్పతనం అంటే. అలాంటి కాకుండా ఎంతసేపు దుర్బుద్ధితో నువ్వేమో దాన్ని పాడు చేయాలి, చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మొదలుపెట్టిన విధ్వంసం అది నీకే పనికొచ్చింది. ఈవేళ నువ్వు పూర్తిగా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయావంటే కారణం ఏంటి? అటువంటి ఆలోచనల వల్లే. అందుకనే ఈవేళ మేము చెప్తున్నాం, మంచి కోరి చేస్తే ఏ పనైనా అపోజిషన్లో ఉన్నా, మనం ఎక్కడున్నా మంచి అనేటప్పుడు ప్రజలు డెఫినెట్గా ఆదరిస్తారు. ఇంకోసారి మళ్ళీ నీకు అవకాశం వచ్చినప్పుడు ఛాన్స్ ఇస్తారు. అలా కాకుండా సర్వనాశనం చేశావు. దాన్ని ఈవేళ భగవంతుడి దయ వల్ల ప్రజలందరూ ఒక సంపూర్ణమైన మెజార్టీని ఈ కూటమికి ఇచ్చిన దాని మీదట లక్కీగా కేంద్ర ప్రభుత్వంతో మనకి సంబంధాలు అవసరం పడ్డాయి కాబట్టి వాళ్ళు కూడా మనకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఈవేళ 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి. సుమారు దగ్గర 40 నుంచి 50 వేల కోట్లు మోడీ గారి దైవాలని ఈవేళ అమరావతికి వస్తున్నాయి. మరి ఆయనకి గౌరవించుకొని ఆయన చేతే మళ్ళీ ప్రారంభించాలని చెప్పి శంకుస్థాపన చేయించాలని చెప్పి ఆలోచనతో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం పేరుతో శంకుస్థాపన చేస్తే నువ్వు అవాకులు చవాకులు మాట్లాడినా కూడా ప్రజలు పట్టించుకోరు. ఈవేళ దాన్ని ఏదైతే మనం అనుకున్నామో ఆ దృష్టితో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఆయనకు ఉంటాయి. ఈవేళ ఏదైతే మేము చెప్పామో ఆ 1,00,000 కోట్లు డెఫినెట్గా ఖర్చు పెట్టి
ఒక బ్రహ్మాండమైన రాజధానిగా తయారు చేస్తాం. ఎలా ఉండబోతుంది రాజధాని? అంటే రాజధానికి సంబంధించినంత వరకు గతంలో ఒక మ్యాప్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి, డెవలప్మెంట్ అప్పుడు ఉన్న అదే స్థాయిలో కట్టబోతా ఉన్నారా, లేకపోతే కొత్త ఇంకేమైనా కొత్త టెక్నాలజీలు తీసుకొచ్చే అవకాశం ఉండబోతుందా? అంటే మాకు తెలిసినంత మట్టుగా సోలార్ సిస్టమ్తో రాజధాని నడపాలని ప్రభుత్వం అది చూస్తుంది. ఒకటే ఎడిషనల్గా ఉంది, కానీ డిజైన్స్ కానీ ఏమీ కూడా ఎక్కడ కూడా మ్యాక్సిమం మార్చడానికి ప్రయత్నం చేయలేదు. ఎవరైతే ఆ రోజు కన్సల్టెన్సీ ఉందో ఆ కన్సల్టెన్సీని పెట్టుకొని ఆ యొక్క బిల్డింగ్లు పనిచేస్తాయా పనిచేయవా, వాటి యొక్క స్టాండర్డ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఏంటి, ఇవన్నీ కూడా పరిశీలించాకే మళ్ళీ అవే బిల్డింగ్స్ని మళ్ళీ ఈవేళ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఒక్క ఎడిషనల్ ఏంటంటే దాన్ని గ్రీన్ సిటీగా తయారు చేయాలి, సోలార్ పవర్తో ఈ సిటీ అంతా కూడా పనిచేయాలన్న ఆలోచనతో ఉన్నారు. కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన ఈ గ్రీన్ ఎనర్జీని తయారు చేయడానికి ఒక సుమారు దానికి ఒక 2000 ఎకరాలు 3000 ఎకరాల్లోనూ ఒక గ్రీన్ ఎనర్జీ తయారు చేస్తారు. ఇప్పుడు ఇవాళ కర్నూలులో తయారు చేశారు. గ్రీన్ కోన్ ఒక కంపెనీ ఉంది, దాన్ని కూడా బహుశా ఈవేళ ప్రధానమంత్రి గారు ఆయన దీంట్లో ఏమంటాం దాన్ని ఈ రిమోట్ ద్వారా ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని రోడ్లు కూడా రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. సో ఇవన్నీ కూడా శరవేగంగా సుమారు 2028కి ఇవన్నీ కూడా మ్యాక్సిమం బిల్డింగ్స్, మ్యాక్సిమం అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన వ్యవస్థ తయారవుతుందని నా నమ్మకం. మిగతా అవి నెమ్మదిగా మనకి ఆ సోర్సెస్ పెట్టి డబ్బులను పెట్టి పూర్తి చేసి ఒక మంచి నగరంగా తయారు చేస్తారు. ఏదైతే 2014 అనంతరం కూడా రాజధాని లేకుండా అయిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పునర్నిర్మాణంతో మరొకసారి రాజధానిని రాష్ట్రంలో తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం త్వరిగా అడుగులు వేస్తుంది. 2028 కల్లా మొత్తం ప్రభుత్వం పాలనకి సంబంధించినంత వరకు పాలనా విభాగాలన్నీ కూడా తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉండబోతోంది. అక్కడి నుంచి కూడా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని మొత్తాన్ని కూడా గ్రీన్ ఎనర్జీ ఉండే విధంగా కూడా చూడాలంటూ కూడా ఇప్పటికే కేంద్ర ఆదేశాలతో ఇప్పటికే అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి ఏదైతే రావాల్సినటువంటి నిధులు విడుదలైనటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతిగా ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది.